భగవాన్ అను సంస్కృత శబ్దము పరమ ప్రామాణికుడును వ్యాస భగవానుని తండ్రియు అయిన పరాశర మునిచే ఇట్లు వివరించబడినది. సర్వ సంపదలను, సర్వశక్తిని, సర్వ కీర్తిని, సర్వ సౌందర్యమును, సర్వ జ్ఞానమును, సంపూర్ణమైన వైరాగ్యమును కలిగిన పరమ పురుషుడు భగవానుడు అనబడును. గొప్ప సంపదయు, శక్తియు, సౌందర్యము, కీర్తియు, జ్ఞానమును, వైరాగ్యము కలవారు పలువురున్నారు. కానీ సర్వసంపదలు, సర్వశక్తి మొదలగు వాణిని సంపూర్ణముగా కలిగి ఉన్నామని ఎవరనూ చెప్పజాలరు. కృష్ణుడు దేవాది దేవుడగుడిచి అతను మాత్రమే వాని అన్నింటినీ సంపూర్ణంగా కలిగి ఉండెను. బ్రహ్మ, శివుడు, నారాయణుడు మున్నగు వారెవరును కృష్ణు వలె సంపూర్ణ వైభవమును కలిగి ఉండజాలరు. అందుచేతనే బ్రహ్మ సంహితలో కృష్ణ భగవానుడే దేవాది దేవుడని బ్రహ్మదేవుడు నిశ్చయించను. అతనితో సమానుడు కానీ అధికుడు కానీ మరెవరునూ లేరు. అతడే గోవిందుడు అనబడును. ఆదిదేవుడు లేక భగవానుడు అతడే కారణములకెల్లా చరమ కారణము.